సోమశిల జలాశయ గేట్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా రైతు సంఘం నాయకులు, కౌలు రైతు సంఘం నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సోమశిల జలాశయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెల్టాకు నీరు విడుదల చేసే డైవర్షన్ వాల్ పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని వారు కోరారు. అలాగే దెబ్బతిని ఉన్న జలాశయ గేటుకు వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. ఆ దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో జిల్లా తుడుచుకుపెట్టుకుపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజగోపాల్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ లీడర్ని. ఈరోజు మేము రైతు సంఘం, అట్నే కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈ సోమశిల అప్రాను అట్నే ఇక్కడ ఈ వాళ్ళు పరిశీలించేదానికి వచ్చాము. ముఖ్యంగా ఈరోజు సోమశిల ప్రాజెక్టు అప్రాన్ కానీ అట్నే పక్కన అక్కడ ఈ వాలు కానీ డైవర్షన్ వాలు ఈ రెండు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. ఇవి వెంటనే పూర్తి చేయాలి అనేది మా సంఘాల డిమాండ్. జూలై 16వ తారీఖున మన ఇరిగేషన్ మినిస్టర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొత్తం సెప్టెంబర్ 16కి ఈ డైవర్షన్ వాళ్ళు అప్రాన్ని పూర్తి చేస్తాము, ఎంత నిధులైనా మేము కేటాయించి దీన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఈ 16వ తారీఖు 2 నెలలు అయిపోతుంది. ఇప్పుడు ఈ డైవర్షన్ వాల్ కానీ అప్రాన్ కానీ పనులు పూర్తి కాలేదు. వీటన్నిటికీ కీలకమైనది డైవర్షన్ వాల్. అది ప్రధానంగా నీళ్లు పోయేటువంటిది, లోతుగా ఉండేది పోయేది కాబట్టి ఈ రోజుకి డైవర్షన్ వాళ్ళు పూర్తి చేయలేదు. ఈ అప్రాన్ కూడా పూర్తి కాల. 16వ తారీఖు 2 నెలలు వాళ్ళు చెప్పినటువంటి ఇరిగేషన్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి టైము ఈ నెల 16కు 2 నెలలు అయిపోద్ది. వచ్చే నెల 1వ తారీఖు నుంచి మన జిల్లాలో భారీగా వర్షాలు వస్తాయి. ఇప్పటికే ప్రాజెక్టు 41 టీఎంసీలు ఉన్నాయి. పైన నుంచి 2 రోజులు 3 రోజులు కనుక వరద కనుక వస్తే డ్యామ్ ఫుల్ అయ్యి మొత్తం గేట్లు ఎత్తేయాలి. అందువల్ల ముఖ్యంగా మేము చెప్పేటువంటిది ఏంటంటే 2022లో సోమశిలకి పెద్ద వరద వచ్చి సోమశిల నదికి అటు ఇటువైపు ఉన్నటువంటి ఇక్కడి నుంచి అనసాగరం మండలము, చేజల మండలం, తర్వాత కలువాయి మండలము, నెల్లూరు సంఘం మండలాలు, కుచ్చి మండలము భారీగా దెబ్బతిని వేల ఇళ్ళు కూలిపోయినాయి. వేలాది మంది నిరాశ్రయులైనారు. ముఖ్యంగా ఉచ్చిరెడ్డిపాడి మండలంలో దావనమడుగు, పెనుగొల్లి, కానీ కోవూరు అనేక గ్రామాల్లో నీళ్లు కూడా వచ్చేసి విజయవాడ ఎటువంటి పరిస్థితితో అటువంటి వచ్చింది. కన్నా నదికి చాలా దగ్గరలో పెనుగొల్లి, బుచ్చి ఇక్కడ అంతా కూడా గండుపడ్డాయి. అందువల్ల ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఈ రోజుకి పని జరగలేదు. వచ్చే నెల 1వ తారీఖు నుంచి వరదలు వస్తే చాలా భారీ ప్రమాదం ఉంది. కాబట్టి 100 కోట్లు, ఇంకొక 40 కోట్లు కూడా ఇవన్నిటిని పూర్తి చేయడానికి రిలీజ్ చేశామని చెప్తున్నారు. కానీ ఈ రోజుకి ఆ డబ్బులు రిలీజ్ కాలేదు. కాబట్టి కాంట్రాక్టర్లు ముందుకొచ్చి వెంటనే పూర్తి చేసేదానికి సిద్ధంగా లేరు. కొద్దిగా పనులు మాత్రం జరుగుతున్నాయి, కొత్త పని. కానీ ఈ పనులు ఈ వేగంతో జరిగితే ఈ నెలాఖరికి పూర్తి కావనేటువంటిది మా మెయిన్ పాయింట్. కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ వాళ్ళు ఆ ప్రొటెక్షన్ వాళ్ళు ఈ అప్రాన్ని పూర్తి చేయాలని చెప్పి మేము 3 సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి. మిత్రులారా, మన జిల్లాలో 1,00,000 మంది రైతులు కౌలు రైతులు ఉన్నారు. అయితే రైతులకి, కౌలు రైతులకి ఒప్పందం కుదరాలంటే మనకి నీళ్లు వస్తాయా రావా, పంట పండుతా లేదా అనే దాని మీదనే ఆ కౌలు ఒప్పందం జరగదు. అంటే సంవత్సరాలకి చిన్నగా నీళ్లు వస్తున్నా కూడా సంవత్సరాల నుంచి నీళ్లు వదులుతారా లేదా, అప్పుడు పూర్తి అవుతుందా లేదా, లేదంటే డైవర్షన్ కాలువ రిపేర్ అవుతుందా లేదా అనే మీమాంసతో జిల్లా రైతాంగం అంతా చూస్తూ ఉంది. కాబట్టి కౌలు రైతులు కూడా అభద్రతా భావంతో ఉన్నారు. రైతుల కాడికి పోయి కౌలు ఒప్పందం చేసుకున్నాక వాళ్ళకి కౌలు కట్టాలా, పంట చేసినా ఇకపోయినా కౌలు కట్టాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మేమందరం కౌలు రైతుల సంఘంగా రైతు సంఘం సహకారం తీసుకొని ఇక్కడికి వచ్చి అప్రాన్ని పరిశీలించడం జరుగుతూ ఉంది. ఇక్కడ పరిస్థితి చూస్తే 5 అంకణాలు 6 అంకణాలు స్లాబ్ పోసినట్టే ఉంటుంది. తప్ప 1-2 మిక్సర్లో పెట్టుకొని పనిచేస్తున్నారు. ఎట్లుందంటే ప్రభుత్వం పని, ప్రభుత్వం కాంట్రాక్టర్ అదే కూర్చున్నట్టు అడిగిస్తా, నువ్వు ఏడ్చినట్టు అడిగిస్తా అన్నట్టే ఉంది. తప్ప స్పీడ్ చేసి అప్రాన్ని పూర్తి చేస్తాం, డైవర్షన్ కాలం పూర్తి చేస్తాం, రైతులకు నీళ్ళు ఇద్దాం. ఆ రైతుల ద్వారా కౌలు రైతులు ఒప్పందం చేసుకొని కౌలు రైతులు సమాజంలో ఆహారం పెట్టాలన్నా, సమాజానికి ఆహార భద్రత కావాలన్నా కౌలు రైతులు దిగాలా, పంట పండించాలా, మన సమాజానికి భూమి దొక్కాలా. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇంకా 2 నెలల పరిస్థితి ఉంది. మనకి
ఇంకొక నెలలోనే వర్షాలు తీవ్రంగా వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ పరిస్థితి చూసిన తర్వాత మరో విజయవాడ ఏమన్నా నెల్లూరు అవద్దా లేదా అనేది ఆలోచనలో ఉన్నాం. నెల్లూరు నగరవాసులకే కాకుండా రైతులకి, కౌలు రైతులకి, వ్యవసాయ కార్మికులకు కూడా పని లేకుండా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఇప్పుడైనా సరే మన జిల్లా రైతాంగం, మన జిల్లా రెవెన్యూ యంత్రాంగం కానీ, జిల్లా మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ సోమశిల గేట్లు కానీ, సోమశిల అప్లాన్ని కానీ పరిశీలించి వెంటనే మరమ్మతులు చేసి రైతులకి, కౌలు రైతులకి త్వరగా వచ్చేదానికి సహాయం చేయవలసిందిగా కోరుతాము. డిసెంబర్ నెలలో మన జిల్లాకు కొంత ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వస్తే ఎలా ఈ పరిస్థితి? అందుకని ఈ లోపల ఈరోజు మన ఇక్కడున్న టెక్కన మన ఏఐ గారు ఉద్యోగులు చెప్తున్నారు 1,00,000 క్యూసెక్లు వచ్చినా తట్టుకోగలదు, అది చూసి తట్టుకుంటుంది. 2 లక్షలు వస్తే పరిస్థితి ఏంటి? అందుకని తక్షణమే ఇంకా కాంట్రాక్టర్ మీద ప్రభుత్వాలుగా వాళ్ళకు ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ కొంత అసంతృప్తి వ్యక్తం చేశాడు మన మీటింగ్లోనే. అయినా కూడా ఇప్పటికైనా కాంట్రాక్టర్ తొందరగా వేగవంతంగా ఈ ఆపురాన్ని పనులు పూర్తి చేయాలని, అలాగే ప్రభుత్వం వారు కూడా దెబ్బతిన్నటువంటి ఈ గేట్లు మరొకసారి పరిశీలించి వాటి గ్రీసు అలాగే వాటి మరమ్మతులను కూడా చేయిస్తే ఈ యొక్క డ్యామ్ మనుగడకు ఇబ్బంది లేకుండా ఉంటుందని. ఎందుకంటే ఈ జిల్లాకు వరప్రసాదిని, ఈ జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలు వరి పంట పండి రాష్ట్రంలో నెల్లూరు జిల్లా వరి పంట పండులో ప్రథమ స్థానం ఉందంటే దానికి కారణం సోమశిల జలాశయం. ఆ జలాశయాన్ని భద్రపరచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకని అత్యంత ప్రభుత్వం ఆ రకంగా చర్యలు చేపట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. పేరు మూలి వెంకయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఉంటున్నారు. ఈరోజు ముందుగా నాయకులు అనేక విషయాలు చెప్తారు. అయినా కూడా 2021 అప్రాలు దెబ్బతింది. ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోకపోవడం గత ప్రభుత్వం చాలా బాధాకరమైన విషయం. అయితే ఇప్పుడు వచ్చిన వాళ్ళు మేము యుద్ధ ప్రాతిపదికన పెద్ద ఎత్తున అంతా తొందరగా పూర్తి చేసేస్తామని మాటలు అయితే చెప్తున్నారు. ఆచరణలోకి వచ్చాక డైవర్షన్ సంబంధించిన కెనాలు ఇప్పటికి దాని జోలికి పోలేదు. అదే రకం మనం నిలబడి ఉండే దగ్గర 1.5 మీటర్ వేయాలని చెప్తున్నారు. అది ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి. మరి ఇక్కడ 1,00,000 క్యూసెక్కులకు వచ్చిన ఇబ్బంది లేదని చెప్తున్నారు. 2021లో 6 లక్షల క్యూసెక్కులు పారింది దీని మీద. మరి అటువంటి పరిస్థితి ఏం చేయాలనేది అర్థం కాని పరిస్థితి. అందువల్ల ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నట్టు అనేది కాకుండా పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదిక మీద యంత్రాంగాన్ని మొత్తాన్ని కదిలించి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మనం ఊహించని పరిస్థితులు ఎదుర్కోవడానికి నెల్లూరు ఉంది, అటువంటి పరిస్థితి రాబోతుంది. అందువల్ల మేము రైతు సంఘం తరపు నుంచి నోటీస్ వ్యవసాయ కార్మిక సంఘం కోరేది ఏంటంటే వెంటనే ఇప్పుడు చేస్తున్నట్టు కాకుండా పెద్ద ఎత్తున కదిలించి యంత్రాంగాన్ని కదిలించి పనులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరదలు మనకు తొందరలో రాబోతున్నాయి. ఇప్పటికే సంవత్సరం మన ప్రాజెక్టులో ఈ రోజుకి 42 టీఎంసీలు పూర్తయింది. ఇప్పుడు మొన్న ఎగవ కృష్ణానది వాటి వచ్చిన వెళ్ళ వల్ల మన పోతిరెడ్డి బాధల అక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి. రోజు టీఎంసీ వస్తున్నాయి. మనకు వరద రాబోయేటప్పటికే మన ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. దీనికి తోడుగా మళ్ళీ వరద నీళ్ళు వచ్చేస్తే ఒకసారి మళ్ళీ నీళ్ళు ఎత్తాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ ప్రమాదాన్ని అన్నింటిని గమనించి వెంటనే ఈ అప్రాణ పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. డైవర్షన్ కాలం పూర్తి చేయాలా, అదే రకంలో దెబ్బతినండి ఆ తూములు కూడా వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని తెలియజేస్తున్నాను.